పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి చాలా కీలకమైనటువంటి అప్డేట్ మనం మొన్న ఇచ్చాం. వకంత వంశీ గారు, అలాగే సురేందర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్‌లో ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ చేసిన రామ్ తాళ్ళూరి గారి గురించి మాట్లాడుకున్నాం. అసలు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సినిమా ఏం చేస్తారు అనే దాని మీద కూడా మనం మాట్లాడుకున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్‌కి సంబంధించి ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. ఒక రేంజ్‌లో మ్యాసివ్ అప్డేట్స్ ఇస్తూ హరీష్ శంకర్ గారు హల్చల్ చేస్తున్నారు. ఈవెన్ నిన్న కూడా కొండగట్టులో కూడా హరీష్ శంకర్ గారు హల్చల్ చేసి ఒక రకంగా చెప్పాలంటే ఒక క్రేజీ అప్డేట్స్ ఇచ్చే వరకు అక్కడ ఉన్న జనాలు హరిశంకర్ గారిని వదల. ఒక 15 నిమిషాల పాటు ఆయన కార్‌ని బ్లాక్ చేసేసి ఆపేశారు ఆయన. మీరు ఏదో ఒకటి అప్డేట్ ఇవ్వాలి చెప్పాలంటే ఉంటదిరా బాబు, ఒక రేంజ్‌లో ఉంటది, మీరు ఊహించుకోండి అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క నేను ఈ సినిమాకి సంబంధించి ఏదైతే క్రేజీ కాంబినేషన్ అని మనం చెప్పాం, వకంత వంశీ గారు, సురేందర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్‌లో దీని గురించి ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్, జనసేన నాయకుడు రామ్ తాళ్ళూరి గారితో మాట్లాడారు. సార్, ఏంటి ఈ సినిమాకి సంబంధించి క్రేజీ కాంబినేషన్ సెట్ చేశారు, ఎలా ఉండబోతుంది సార్ అంటే, హరీష్ ఇప్పటి వరకు అందరూ కూడా చాలా మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని చాలా రకాలుగా చూపించారు. ఒకటి మాత్రం చెప్తా, ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించినటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తాం. అంటే ఓజీనికి కూడా మరిపించే సినిమా చేస్తామని చెప్పడం. అంతేకాకుండా ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ తెలుగు సినిమానే కాదు, భారతదేశంలో ఏ హీరో కూడా చేయలే. అలా ఉంటుంది క్యారెక్టర్ అని చెప్పడం. ఒక రేంజ్లో హైప్ ఇచ్చారు. ఇంకా లాస్ట్లో వెళ్తా ఒక మాట అన్నారు. ఓజీని ఇప్పటి వరకు మనం అనుకున్నాం, దాంట్లో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎలా ఉందో, ఎలాంటి ఎలివేషన్స్ ఉన్నాయో, ఎలాంటి యాక్షన్ సీన్స్ ఉన్నాయో, మనం పవన్ కళ్యాణ్ గారిని అలా చూసి అసలు ఒక రేంజ్లో మనం ఎంజాయ్ చేసాం. ఆ వైబ్రేషన్సే మనకి ఇంతవరకు తగ్గలేదు అంటే దానికి ఒక 10 రెట్లు 20 రెట్లు మీరు ఎంత ఊహించుకుంటే దానికి మించి ఉంటుంది అని చెప్పడం. మనకు నార్మల్గానే వకంత వంశీ గారి క్యారెక్టర్లు మన గతంలో మాట్లాడుకున్నాం కూడా. నా పేరు సూర్య కావచ్చు, లేదంటే నా పేరు సూర్యలో అల్లు అర్జున్ గారు కావచ్చు, టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్లో ఆ స్టోరీ లైన్స్ ఎలా ఉంటాయో మనకు ఐడియా ఉంది. అలాంటి క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అది కూడా ఓజీకి మించి అంటున్నారు. ఓజీలో యాక్షన్ సీన్స్, ఓజీలో అసలు పవన్ కళ్యాణ్ గారి అసలు ఆ క్యారెక్టరు, ఆయన సీన్స్, ఆ హై ఎలివేషన్స్ ఎలా ఉంటాయో మనం ఊహించాం. దానికి 10 రెట్లు 20 రెట్లు అంటే ఇంకా ఊహించండి ఎలా ఉంటుందో, ఏ రకంగా ఉంటుందో, ఏ రకంగా ఊచకోతకు వస్తారు. పైగా ఇది పాన్ ఇండియా సినిమా అంట. పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి పాన్ ఇండియా లెవెల్లో దద్దరిల్లిపోయేటువంటి క్యారెక్టర్తో ఇవ్వబోతున్నారంట. సురేందర్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా. కిక్కు కావచ్చు, ధృవ కావచ్చు, రేసుగురం కావచ్చు, అంటే ఒక క్లాస్గా తీసేటువంటి ఒక హాలీవుడ్ స్క్రీన్ ప్లేని ఆయన వాడుతూ ఉంటారు. అలాంటి క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారిని ఆయన స్క్రీన్ ప్లేతో, వకంత వంశీ గారికి ఇచ్చేటువంటి క్యారెక్టర్తో, పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి ఆ ఆరా మేనరిజమ్స్తో ఎలా ఉండబోతుందో జస్ట్ ఆయన ఒక 2-3 ముక్కల్లో చెప్పారు. పిచ్చెక్కిపోయింది. ఒక పక్క హరీష్ శంకర్ గారితో ఆయన ఇచ్చేటువంటి అప్డేట్స్తో నిన్న కొండగట్టు ఒక రేంజ్లో కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఆయనకి ఇచ్చేటువంటి క్రౌడు, తెలంగాణలో ఆయన రేంజ్ మరొకసారి బయటపెట్టారు. అలాగే తెలంగాణలో జనసేనకు సంబంధించినటువంటి సర్పంచులు ఎంతమంది గెలిచారు, వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడినటువంటి సందర్భం కనిపించింది. ఒక మల్టిపుల్ అంటే స్వామి కార్యం స్వకార్యం అంటారు కదా, అటు పొలిటికల్గా ఇటు సినిమాగా అన్నిటికీ కూడా, అటు భక్తి, పొలిటికల్, సినిమా మూడింటిని కూడా కొండగట్టులో నిన్న ఒక రేంజ్లో కనిపించేలాగా అప్డేట్స్ ఇచ్చుకుంటూ అనిపించింది. ఏదేమైనా ఒక్క కొండగట్టు పర్యటనతో ఇన్ని వచ్చాయి చూడండి.